morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So we are discussing in the last class the topic of division. కదా మన లాస్ట్ క్లాస్ లో డివిజన్స్ గురించి నేర్చుకున్నాం అండ్ అలాగే సో డివిజన్ ఎలా చేయాలి అండ్ డివిజన్ చేసిన తర్వాత హౌ టు చెక్ అంటే నువ్వు చేసిన ఆన్సర్ కరెక్టా తప్ప సో హౌ టు చెక్ కూడా మనము నేర్చుకున్నాం కదా. మరి ఈ హౌ టు చెక్ ఎలా చెక్ చేసుకోవడం ఒక ఫార్ములా పెట్టుకున్నాం కదా. ఏంటిది అది? కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. ఇది ఏంటి ఏం ఫైండ్ అవుట్ చేయడానికంటే డివిడెండ్ కదా. సో డివిడెండ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. సో చెక్ చేస్తే మనకు డివిడెండ్ వస్తుంది కదా అని ఏమని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. అలాగే అంతకుముందు క్లాస్ లో కూడా సో కోషంట్ అండ్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మనము నేర్చుకున్నాం కదా. సో అది లాస్ట్ క్లాస్ లో అయింది మనకి. సో మరి టుడే వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే సో మన పేజ్ నెంబర్ 62 అండ్ 63 లో డూ దిస్ అనే టాపిక్ ఉంది. డూ దిస్ ఓకేనా. ఆ డూ దిస్ లో సమ్ స్టెప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ స్టెప్ ప్రాబ్లమ్స్ లో ఒకటి చెప్తాను, మిగతావి మీరు చేయండి ఓన్ గా. ఓకేనా. సో మీరు ఓన్ గా చేస్తే మీకు వస్తాయి. ఓకేనా. సో మరి మనము ఈ ఈక్వల్ షేడ్స్ అండ్ గ్రూప్స్ లో స్టెప్ ప్రాబ్లమ్స్ వెళ్ళడానికి ముందు మనం ఒకసారి హౌ మెనీ టైమ్స్ వెళ్దాం సార్. హౌ మెనీ టైమ్స్ టాపిక్ వెళ్దాం. సో మనకు హౌ మెనీ టైమ్స్ స్టెప్ ప్రాబ్లమ్స్ దగ్గర ఇంకోటి చెప్పాను. ఏంటి? ఎప్పుడైతే తక్కువ దాన్ని ఇచ్చి ఎక్కువ దాన్ని కనుక్కోమన్నప్పుడు మల్టిప్లై చేయండి అన్నా కదా. సో ఐ థింక్ గుర్తుంటుంది అనుకుంటాం మీ అందరికి కూడా. ఓకేనా. సో అంటే అక్కడ తక్కువది ఇచ్చి ఎక్కువది ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేసాం? ప్రాసెస్ మల్టిప్లికేషన్ చేసాం కదా. మరి అలాగే ఇంకోటి కూడా ఏం చెప్పుకున్నాము? ఎక్కువది ఇచ్చి తక్కువది ఫైండ్ అవుట్ చేయమంటే డివిజన్ ప్రాసెస్ చేయండి అని కూడా మనము చెప్పుకున్నాం కదా. మీకు అవి గుర్తుండాలి. ఓకేనా. మీకు అవి గుర్తుంటే సో ఈ స్టెప్ ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు అందరికి. అర్థమవుతుందా? ఓకే మరి సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. చూడండి ఒకసారి చెప్తున్నా కదా, క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ ఎంత మంచిగా అవగాహన చేసుకుంటే సో అంత బాగా ఆన్సర్ చేస్తాను. చూడండి క్వశ్చన్ చూడండి ఇక్కడ. 8 people can sit safely in a jeep. If 48 people need to be taken from a village to a fair, how many such jeeps are required అంటున్నాడు. సో మరి క్వశ్చన్ చదివిన తర్వాత మీరు అండర్లైన్ చేసుకోవాలి. అంటే వాడు ఏమి ఇచ్చాడు, సో నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి. అర్థమవుతుందా? అక్కడ వాడు ఏమి ఇచ్చాడు, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటో మీరు కనుక్కోవాలి. ఓకేనా. మరొకసారి చూడండి. 8 people can sit safely in a jeep. చూడండి ఇక్కడ ఏ జీప్. ఈ జీప్ అంటే అర్థం ఏంటి? ఏ అన్నా యాన్ అన్నా ఈచ్ అన్న ఏం చెప్పుకున్నాం మనం? ఒకటే చెప్పుకున్నాం. గుర్తుందా అవునా టైమ్స్ లో? సో ఈ జీప్ అంటే ఎన్ని జీప్స్ ఇక్కడ? 1 జీప్స్ అనమాట. ఓకేనా. ఓకే. సో 8 people can sit in 1 jeep. ఒక జీప్ లో 8 మంది కూర్చుంటున్నారంట. సో ఇఫ్ 48 people need to be taken from a village to fair, మరి 45 మందిని ఎక్కించుకోపోవాలంట విలేజ్ కి. ఎంతమందిని ఇక్కడ? 48 members ఎక్కించుకొని వెళ్ళాలంట. సో హౌ మెనీ సచ్ జీప్స్ ఆర్ రిక్వైర్డ్. సో హౌ మెనీ సచ్ జీప్స్ ఇక్కడ ఏమడిగాడు? జీప్స్ ఎన్నో అడుక్కోమన్నాడు. చూడండి హౌ మెనీ సచ్ జీప్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ జీప్స్ ఎన్ని కావాలో చెప్పండి అని చెప్తున్నారు అనమాట. సో మరి ఇక్కడ కంటెంట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మొత్తానికైతే? సో జీప్స్ ఇచ్చాడు కదా. జీ ఇక్కడ పీపుల్ అంతే కదా. ఓకే. సో ఒక జీప్, ఏ జీప్ అంటే ఒక జీప్ అని చెప్పుకున్నావు కదా. 1 జీప్ ఎంత మంది ఇక్కడ? 1 జీప్ ఈక్వల్ టు 8 people. అంటే ఒక జీప్ లో 8 మంది పడుతున్నారు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 48 people నీడ్. అంటే నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి? ఇప్పుడు జీపే కదా. అంటే ఇక్కడ జీప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత మంది అంటే మొత్తం పీపుల్ ఇక్కడ 48 people. మరి 48 people ని చూడండి. మీరు చూస్తే ఇక్కడ ఏముంది? ఒక దాంట్లో 8 మంది అంట. 45 దాంట్లో ఎంతమంది ఉంటారు అంటున్నాడు. అంటే ఆ 45 మందికి ఎన్ని జీపులు కావాలి అంటున్నాడు. ఇప్పుడు మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఒక మ్యారేజ్ కి వెళ్ళాలనుకున్నారు. ఓకేనా. సో తుఫాన్ తీసుకున్నారు లేదా కార్ తీసుకున్నారు. ఆ కార్ లో 8 మంది పడతారు ఒక కార్ లో. మరి అప్పుడు మీరు 45 మంది ఉన్నారు కదా. మరి ఆ 45 మందికి ఎన్ని కార్లు కావాల్సి వస్తుంది? మీరు ఆలోచించండి ఒకసారి మీరే. ఓకేనా. 8 మంది ఒకటి తీసుకుంటారంట. 8 మంది కలిసి ఒకటి ఎక్కుతున్నారు. మరి 45 మందికి ఎన్ని కావాలి అంటే అప్పుడు ఎప్పుడే కదా అయ్యేది మీకు మళ్ళీ. అంటే జీప్స్ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు దీని ఏం చేస్తాం మనము? డివిజన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనం. అర్థమవుతుందా? సో డివిజన్ కాకపోయినా ఇలా నేర్చుకోండి. అంటే ఇలా నేర్చుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే సో ఏ విధంగా చేయాలో తెలిసిపోతుందంటే అది మల్టిప్లికేషన్ డివిజన్ అని తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. మరి ఎలా చేస్తాం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇది ఓకేనా.
సో 1 జీప్ వచ్చేసి 8 అయితే 48 పీపుల్ కి ఎన్ని జీప్స్? ఇదే కదా క్వశ్చన్. మరి ఇది ఎలా చేస్తామో చూడండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్ కదా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 into 48 చేసుకోండి. 48 into 1 by క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ నెంబర్ ఎంత? 8. కాబట్టి 8 కింద వేసుకోండి. ఓకేనా? సో 48 1 48 అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 48 డివైడెడ్ బై 8. ఇక్కడ 48 by 8 అంటే అర్థం ఏంటి? డివిజన్ కూడా అర్థం అది. సో ఇప్పుడు డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 8 48 8 6 48. So how many jeeps are required? So 6 jeeps are required. How many jeeps? 6 jeeps are required. Adotna 6 jeeps are required. Okay. Next problem chalo sir. If 6 oranges cost 54 rupees. Chandi 6 oranges cost 54 rupees. Then how much does one orange cost? చూడండి. If 6 oranges cost 54 అంటే ఇక్కడ 6 oranges cost 64 rupees అంట. అంటే 6 oranges cost 54 54 రూపాయలు పెట్టితే 6 వస్తాయంట ఆరెంజెస్. ఓకేనా? ఇప్పుడు నువ్వే షాప్కి వెళ్ళావు. ఓకేనా? సో 6 oranges కొన్నావు. ఓకేనా? ఎంత ఇచ్చావంటే 54 రూపీస్ ఇచ్చావు. లేదు నీకు 6 వద్దు, నీకు ఒకటే కావాలి. మరి అప్పుడు ఒకటి కావాలంటే ఏం చేస్తున్నావు? 54 రూపీస్ ఇస్తావా? తగ్గిస్తుంటావా? తక్కువ ఇస్తాను అక్కడ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 6 oranges cost 54 అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఆరెంజెస్ ఇచ్చాడు, దాని కాస్ట్ ఇచ్చాడు కదా. ఓకే చూడండి 6 oranges cost ఎంత? 54 అంట. 6 oranges cost 54 rupees. Then 1 orange cost ఎంత? మరి 1 orange cost ఎంత అంటున్నాడు? 1 orange cost ఎంత? చూడండి ఎక్కువది ఇచ్చాడు, అనిపిస్తుందా? ఎక్కువది ఇచ్చాడు, వాడు ఎక్కువది ఇచ్చాడు, తక్కువది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. మరి అప్పుడు ఏం చేస్తాం? మనం డివిజన్ చేస్తాం అనమాట. సో 54 డివైడెడ్ బై 6 డివైడెడ్ 54 6 9s are 54. సో 1 orange cost ఎంత? as 9 rupees. 1 orange cost ఎంత మనకి ఇక్కడ? as 9 rupees 1 orange cost. ఓకే, మీరు ఇలా అండర్లైన్ చేయాలన్నమాట. వాడు ఏమి ఇచ్చాడో మనం ఏం పాయింట్ అవుట్ చేయాలి. సో అలా అండర్లైన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మీకు ఆలోచన కూడా ఇంపార్టెంట్. మీకు ఆలోచన, ఎస్ నేను ఒక 6 oranges కొన్నా 54 రూపీస్ అయ్యింది. మరి నాకు ఒక ఆరెంజ్ కాస్ట్, ఒక ఆరెంజ్ కావాలి కదా, ఇప్పుడు నేను ఎంత ఇవ్వాలి అన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు ఆలోచన రావాలన్నమాట. ఆ ఆలోచన వస్తే ఈజీగా చేస్తారు ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 62 అండ్ 63లో మీకు డూ దిస్ అనే టాపిక్ ఉంది. సో దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే. అవి మీరు చేసేయండి, మీద ప్రాక్టీస్ ఓన్గా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 ప్రాబ్లమ్స్ ఇంకా. ప్రాబ్లం చూద్దాం ఒకసారి. రాజేంద్ర buys some books for 96 rupees. If each book costs 8 rupees, so then how many books did Rajendra buy? Okay, so the question. And next fourth question. The product of two numbers. The Taylor puts six buttons on each shirt.
has 84 buttons, then how many shirts can he put buttons on? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రాజేంద్ర buys some books for 96 rupees. Some books, కొన్ని బుక్స్ 96 రూపీస్ కొన్నాడు రాజేంద్ర. సో రాజేంద్ర గారు మీరే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెళ్ళి 96 రూపీస్ కొన్ని బుక్స్ కొన్నారు. ఇఫ్ ఈచ్ బుక్ కాస్ట్ ఈస్ 8 రూపీస్, సో ఈచ్ బుక్ కాస్ట్ ఎంత అంట 8 రూపీస్ అంట. సో దెన్ హౌ మెనీ బుక్స్ డిడ్ రాజేంద్ర బై? అన్నప్పుడు రాజేంద్ర ఎన్ని పుస్తకాలు కొనింటాడు అంటున్నాడు. అంటే 96 రూపాయలు పెట్టి కొన్ని పుస్తకాలు కొన్నాడు. ఒక పుస్తకం వచ్చేసి ఎంత అంట మనకు 8 రూపాయలు అంట. మరి అలా 8 రూపాయలతో ఎన్ని బుక్స్ కొన్నాడు, 8 రూపాయలతో ఎన్ని బుక్స్ కొన్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఈ 8 రూపాయలకు ఒక పుస్తకం వస్తుందా మనకు, మరి 90 రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని పుస్తకాలు వస్తాయి నీ దగ్గర అని అడుగుతున్నాడు కదా. సో మరి చూడండి ఇక్కడ, సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎస్ రేట్ ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు, అండ్ ఈచ్ బుక్ కాస్ట్ ఎంత చూడండి ఇక్కడ అంటున్నాడు 96, అండ్ ఈచ్ బుక్ కాస్ట్ 8 రూపీస్ అంటున్నాడు. సో హౌ మెనీ బుక్స్, మీరు బుక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారో అది లాస్ట్ పెట్టండి ఎప్పటికైనా, ఓకేనా. రైట్, ఇక్కడ ఏమి ఇచ్చాడు మరి, కాస్ట్ బుక్స్ కదా. ఓకే, సో ఈచ్ బుక్ కాస్ట్ ఎంత 8 రూపీస్, అంటే ఒక బుక్ కాస్ట్ ఎంత అంటున్నాడు మనకు 8 రూపీస్ అంటున్నాడు. బట్ మరి హౌ మెనీ బుక్స్ కెన్ ఇట్ రాజేంద్ర బై, మరి మొత్తం వాడు ఇచ్చే పైసలు 96 రూపాయలు, మరి 96 రూపాయలకి ఎన్ని బాక్సులు వస్తాయి, ఎన్ని బుక్స్ వస్తాయి అంటున్నాడు, ఓకేనా. సో డివిజన్ చేస్తే అయిపోతుంది. చూడండి 96 into 1 by క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ నెంబర్ ఎంత 8 కాబట్టి 8 కింద. సో 96 by 8 అంటే డివిజన్ అర్థం అది, ఓకేనా. సో మీరు డివిజన్ చేస్తే వచ్చేస్తుంది 8 1 8, 8 1 8, 8 2 16, సో 12 1 12. సో 12 బుక్స్ కొన్నాడు రాజేంద్ర. మొత్తం ఎన్ని బుక్స్ కొన్నాడు ఇక్కడ, 12 బుక్స్ కొన్నాడు, ఓకేనా. సో అంటే 12 బుక్స్ కి 96 రూపీస్ అయ్యాయి అనమాట, ఓకేనా. సో ఇలా ప్రాబ్లమ్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. The tailor puts 6 buttons on each shirt. The tailor puts 6 buttons on each shirt. If he has 84 buttons, then how many shirts can he put buttons on? మరి ఇక్కడ ఒక టైలర్ దగ్గర ఏం చేస్తారంటే, ఒక టైలర్ వచ్చేసి ఒక షర్ట్ కి వచ్చేసి 6 బటన్స్ కుడతాడంట. మనం బటన్స్ అంటే గుంజలు పెట్టుకుంటాం కదా. సో ఒక షర్ట్ కి వచ్చేసి చూడండి, ఈచ్ షర్ట్ అనే షర్ట్స్ ఒకటే కదా, ఈచ్ షర్ట్ ఒక షర్ట్ వచ్చేసి 6 బటన్స్ అంటారు. చూడండి ఇక్కడ ఒక షర్ట్ వచ్చేసి 6 బటన్స్ పెడతాడు. ఇఫ్ హి హ్యాస్ 84 బటన్స్, మరి వాడి దగ్గర 84 బటన్స్ ఉంటే, సో ఆ షర్ట్స్ ఎన్ని కుడతాడు అంటున్నాడు, అలాంటి షర్ట్స్ ఎన్ని కుడతాడు అంటున్నాడు, ఓకేనా. సో చేస్తే ఏమొస్తుంది చూడండి, 84 into 1 ఇదే కదా, 84 into 1 by 6. సో డివిజన్ కదా, 84 6, 6 1 जा 6 and 2 4, 6 4 जा 24. సో 14 షర్ట్స్ కుడతాడు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 84 బటన్స్ తో ఎన్ని షర్ట్స్ తీసుకుంటాడు, మొత్తం ఎన్ని షర్ట్ కుట్టగలడు, 14 షర్ట్స్ కి కుట్టగలడు అనమాట, బటన్స్ అన్ని కూడా. అర్థమవుతుందా? అంటే మీకు చెప్తున్నా కదా, మీకు క్వశ్చన్ ఎంత బాగా చదివితే అంత బాగా ఆన్సర్ చేయొచ్చు. మీకు తెలుస్తుంది అప్పుడే క్వశ్చన్ బాగా చదివిపోతుంది. రైట్, క్వశ్చన్ మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అవన్నీ కూడా మీకే తెలిసిపోతుంది అనమాట, ఓకేనా. సో మీరు ఎప్పుడైతే అక్కడ టైలర్ ఆ టైలర్ మీరే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి మీరే చేయండి. అక్కడ రాజేంద్ర ఎందుకు, మీరే అనుకోండి మీరే చేసేయండి. నేనే షాప్కి వెళ్ళాను, కొన్నాను, ఎంత అవుతుంది, అది ఏం చేయాలి, అది మీరే ఆలోచిస్తే సో మీకే వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. అర్థమవుతుంది కదా. సో మరి ఇది మనకు టుడే టాపిక్ అనమాట, ఓకేనా. సో డూ దిస్ పేజ్ నెంబర్ 62 అండ్ 63 లో డూ దిస్ అని టాపిక్ ఉంది కదా. సో టాపిక్స్ నుంచి తీసుకున్నాను, సో మీరు చేసేయండి. మిగతావి మళ్ళీ టుమారో క్లాస్ లో మనము సో కంటిన్యూ చేద్దాము, ఓకేనా. సో మీరు మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. అర్థమవుతుందా? అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.